నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 2 జూన్ 2025. రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈరోజు స్టాక్స్ ఏవి బాగా పెరిగాయి ఏవి తగ్గాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు కొంచెం మైనస్లోనే క్లోజ్ అయింది నిఫ్టీ 24,716. అయితే లోయర్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ రికవరీ కనిపించింది నిఫ్టీలో. మనం టెక్నికల్ చార్ట్ కూడా చూద్దాం. దానికన్నా ముందుగా చూస్తే మనం సెక్టోరియల్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఐటీ కొంచెం వీక్గా ఉండింది ఈరోజు, 0.7% మైనస్. దాని తర్వాత మెటల్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ వీటన్నిటి కూడా కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్ చూస్తే స్ట్రాంగ్ ఉంది రియాలిటీ, తర్వాత పిఎస్యు బ్యాంక్స్. మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు బ్యాంక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. మోర్ దెన్ 5%, 6% పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి పిఎస్యు బ్యాంక్స్ లో. దాని తర్వాత మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కూడా పాజిటివ్ మూమెంటమే కనపడింది. ఎక్కువ సెక్టార్స్ మనం పాజిటివ్ గా ఉన్నాయి, తక్కువ సెక్టార్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే 20 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 30 స్టాక్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది అదానీ పోర్ట్స్, తర్వాత M&M, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం అనుకున్నాం కదా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ వీటన్నిటిలో కూడా కొంచెం పాజిటివ్ మూమెంటం కనపడింది. దాంతో పాటుగా పవర్ గ్రిడ్ కూడా పెరిగింది. BEL, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటే నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది హీరో మోటార్ కార్ప్, దాదాపుగా 1.79% డౌన్ అయింది. తర్వాత టెక్ మహేంద్ర, ఐటీ స్టాక్స్ లో కొంచెం వీక్నెస్ చూసాం. JSW స్టీల్, మెటల్ కూడా వీక్నెస్ కనపడింది. HDFC లైఫ్, టాటా స్టీల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, గ్రాసిమ్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్. ఫస్ట్ మనం నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ తీసుకుంటాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. గతంలో వీడియోలో మనం అనుకున్న లెవెల్స్ లో పెద్దగా మార్పులు ఏం లేవు. మన కీ లెవెల్ 24,590, అదే కీ లెవెల్ ఇప్పటికి కూడా వర్కౌట్ అవుతుంది చాలా రోజుల నుంచి. సో ఇక్కడ మనకి ఈ రోజు కీ లెవెల్ కన్నా ఇంట్రాడేలో తగ్గింది, కానీ బట్ క్లోజింగ్ వచ్చేసరికి స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో మనం ఇక్కడ చూస్తే ఈ లెవెల్ ఏదైతే ఉందో 24,590 ఆర్ 600 లెవెల్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పటికి కూడా మనకి 24,580 నుంచి 570 ఆర్ 550 లెవెల్స్ ఇవి మాత్రం సపోర్ట్ లెవెల్స్ లాగానే ఉంటాయి. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, కీ లెవెల్ కన్నా పైనే ట్రేడ్ అవుతుంది. ఒక బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఎవ్రీ టైం మన కీ లెవెల్ని టెస్ట్ చేసినప్పుడు. సో ఇక్కడ స్ట్రాంగ్ ర్యాలీ, ఈ రోజు కూడా లోయర్ లెవెల్ నుంచి రికవరీ వచ్చింది. అయితే ఒకటి మనకి ఒక హర్డిల్ 24,710 మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ పాయింట్. ఇది ఇప్పుడున్న లెవెల్ అది దానికన్నా పైన క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ దాని దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు 24,716 దగ్గర. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 24,835, తర్వాత 24,900. సో ఈ రెండు లెవెల్స్ క్రాస్ అయితే మాత్రం 25,130 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం మరీ స్ట్రాంగ్ మూమెంటం లేదు నిఫ్టీలో. ఇండెక్స్ వైజ్ గా చూస్తే మనకి పెద్దగా ట్రేడ్ ఆపర్చునిటీ ఏమీ ఇవ్వట్లేదు. సో మన ట్రేడ్ ప్లాన్ అంతా కూడా ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఐదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయితే మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని నిఫ్టీలో మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. అయితే నిఫ్టీతో కంపేర్ చేస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ మూమెంటం కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం కంటిన్యూస్ గా హైస్ హై లోసే ఫామ్ అవుతున్నాయి. కొంచెం ఈ కంజెషన్ జోన్ ఇది బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి దగ్గరలో RBI రివ్యూ మీట్ ఉంది, దాని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ రోజు మనం బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంచెం పాజిటివ్ మూమెంటం చూసాం. అదేవిధంగా PSU బ్యాంక్స్ లో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. సో ఇప్పుడు మనకు ఉన్న హర్డిల్ ఏంటంటే 55,850. ఆల్మోస్ట్ దాన్ని మనం క్రాస్ అయ్యి దానికన్నా పైన క్లోజ్ అయ్యాం. నెక్స్ట్ 56,070 ఆర్ 65 లెవెల్స్ అవి. సో వాటిని కూడా క్రాస్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఇప్పుడు గమనించాల్సింది బ్రేక్అవుట్ లెవెల్ 56,180. సో 56,180 మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఏరియా అది. సో దాన్ని బ్రేక్అవుట్ చేస్తే మాత్రం ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో బ్రేక్అవుట్ లెవెల్ కోసం మనం వెయిట్ చేయొచ్చు. అదే డౌన్ సైడ్ లో మనకి ప్రొటెక్టివ్ గా చూస్తే వీక్లీ పివోట్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ 55,550. అండ్ ఆప్షన్ డేటా ప్రకారం కూడా అది కొంతవరకు అంటే 55,500 నుంచి 400 ఒక 100 పాయింట్ జోన్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది ఆప్షన్ డేటా ప్రకారం. టెక్నికల్ లెవెల్ కూడా దానికి దగ్గరలో ఉంది కాబట్టి ఆ లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. ఇన్ కేస్ అక్కడికి వస్తే మనకి కొంత బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 55,045 ఇది మన కీ లెవెల్. దానికన్నా పైన ఉన్నంతకాలం మనం బై అండ్ డిప్స్ మోడ్ లో
ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా, ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో 101 స్టాక్స్ లాంగ్లో ఉంటే 86 స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 28 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్ 8 స్టాక్స్ ఉన్నాయి. సో లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఫోర్టిస్. ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇది 455% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్. ఇది కొంచెం దీన్ని మనం టెక్నికల్ లెవెల్స్ చూడొచ్చు. అట్లనే బ్లూ స్టార్, ఆర్వీఎన్ఎల్, యూనోమిండా, తర్వాత క్యామ్స్ కూడా ఈరోజు ప్రైస్ బాగా పెరిగింది. 4.3% పెరిగింది. ఓపెన్ ఇంట్రెస్ట్ 13% పెరిగింది. సో క్యామ్స్ స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్గా ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా పెరుగుతున్నాయి. సో డెలివరీ ట్రేడింగ్ కావచ్చు లేదా ఇంట్రాడే ట్రేడింగ్ ఏదైనా కానీ ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా పెరుగుతున్నాయి. సో క్యామ్స్, బిఎస్సి ఇట్లాంటి స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం కనపడతా ఉంది మనకి. సో మనం క్యామ్స్ని తర్వాత ఫోర్టిస్ హెల్త్ కేర్ ఈ రెండింటికి మనం టెక్నికల్ చార్ట్స్ చూడొచ్చు టెక్నికల్ లెవెల్స్ కోసం. అట్లా విధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో ఫస్ట్లో ఉంది కేనెస్. ఇది 68% ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయి పెరిగి దాంతోపాటు ప్రైస్ బాగా తగ్గింది. తర్వాత పీపీఎల్ ఫార్మా, మ్యాస్డాక్, మ్యాన్కైండ్, తర్వాత బీడీఎల్, ఐనాక్స్ విండ్, ఎంజీఎల్, ఐజీఎల్, ఎంఫెసిస్ వీటన్నిటిలో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. వీటిలో కొంచెం షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. మన ఎంట్రీస్ కూడా షార్ట్ సైడ్ ఉంటే బెటర్. టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం క్యామ్స్కి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఇది ఎలాంటి బై సెల్ రికమెండేషన్ కాదు, ఓన్లీ మనం టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడటం మాత్రమే. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి 4200 దగ్గర ఒక హర్డల్ ఉంది. 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 4200 దగ్గర ఉంది. ఈరోజు లో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి వీక్లీ పివోట్ లెవెల్. సో అక్కడే మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయి. 10 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దానికి దగ్గరలో ఉంది. అండ్ కొంచెం డౌన్కి వస్తే మేబీ 3800 ఆ లెవెల్ దగ్గర 20 day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం ఈరోజు ఒక స్ట్రాంగ్ మూమెంటం అండ్ ప్రీవియస్ స్వింగ్ హైని ఆల్మోస్ట్ క్రాస్ చేసింది. 4100 ఆర్ 110 దగ్గర ఏదైతే స్వింగ్ హై ఉందో ఆల్మోస్ట్ దాన్ని కొంచెం క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. దీన్ని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి దీంట్లో ఇంపార్టెంట్ హర్డిల్ పాయింట్ 4200. ఇన్ కేస్ అది బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్గా ఒక స్వింగ్ హై ఉంది, ఆ లెవెల్స్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. 4490 ఆర్ 4500 లెవెల్స్ అవి. సో ఇక్కడ ఈ లెవెల్స్ మనకి టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే. అయితే ఇందులో ఒక ప్రాబ్లం రావచ్చు. ఇన్ కేస్ డౌన్కి వస్తే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ కోసం కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. జనరల్గా టెక్నికల్గా సపోర్ట్ పాయింట్స్ ఉంటాయి. ఆ సపోర్ట్ పాయింట్స్లో మంత్లీ పివోట్ లెవెల్ కూడా ఒక టెక్నికల్ సపోర్ట్, అది 3795 దగ్గర ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ మాత్రమే. ఈ లెవెల్స్ ప్రకారం మనం ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఎలాంటి టెక్నికల్ ట్రేడ్ చేసినా ఆర్ మొమెంటం ట్రేడింగ్ చేసినా ఏది చేసినా కానీ ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఈ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.